దాసరి రాము కూడా మీ పార్టీ పైన మీ అధినేత పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలా చూస్తారు? నమ్మించి మోసం చేశారు దాసరాము గారిని, ముద్రగడ పద్మనాభం గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని. ఆయనకి సగం తెలుసు, సగం తెలీదు. అండ్ మీ పేరు కూడా ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం గారు అనే ఆయన దగ్గరికి వెళ్తానని రిక్వెస్ట్ చేసింది నేను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఆయన కూడా వచ్చేసి ఉద్దేశంలో ఉన్నారు, మనం వెళ్ళి మాట్లాడితే వచ్చేయచ్చు, మన ఈగోల కంటే ఒక పెద్ద నాయకుడిని మనం కలుపుకున్నట్టు ఉంటుంది, కులానికి దానికంటే కూడా ఒక మంచి నాయకుడు, నిజాయితీ ఉన్న నాయకుడు అని చెప్పి అంటే, ఎందుకు సీను ఇప్పుడు మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావాలి కానీ మనం వెళ్ళకూడదు అన్నప్పుడు కూడా నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను అక్కడికి వచ్చి జాయిన్ అవ్వను, ఆయన మా ఇంటికి వస్తానని చెప్పి రాలేదు, కాబట్టి ఆయన ఇక్కడ రమ్మని చెప్పండి, నేను జాయిన్ అవుతాను రెడీగా ఉన్నాను చెప్పడం నిజం. అంతేగాని నేను ఆఫీస్కైనా వచ్చేస్తాను, నేను ఎక్కడికైనా వచ్చేస్తానని చెప్పలా. ఆయన కండిషన్స్ ఆ రోజు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన జాయిన్ అయ్యాడు. ఆ విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. రాము గారికి తెలియకపోతే అడగాలి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని అడగొచ్చు, కలవకొల తాతాజీ గారిని అడగొచ్చు, నాతో పాటు బొమ్మదేవ సుబ్బారావు కూడా వచ్చాడు. ఆ రోజు జరిగిన విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఏదో మసిపూసి మారేడిగా రాసే విధంగా వాళ్ళు మీకు ఇష్టం ఉంటే ఒకరిని పొగుడుతారు, మీకు ఇష్టం లేకపోతే వెంటనే ఆయన కింద పాడేస్తారు. ఈ దాసరాము గారు మరి అదే 2019 నుంచి 2024 దాకా అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రావెల్ చేశారు. 2024 ఎలక్షన్లో కూడా మీరు పనిచేశారని మొన్న కూడా చెప్పింది నేను. గడిచిన 2 సంవత్సరాల్లో మీరు ఎన్నే అసమ్మతి రాగం స్టార్ట్ చేశారు. మాకేం చేయలేదు, కులానికి ఏం చేయలేదు, మాకేం చేయలేదు. సరే, ఎంతో ముందు ఉన్నటువంటి పద్మనాభం గారు మీరు అందరూ కలిసి కులానికి ఏం చేశారో చెప్పాలి ఒకసారి. మీ దగ్గర అది లేదు. ఏంటంటే ఒక మనిషి మన కులంలో ఎదిగాడు అంటే ఎలాగోలాగ లాగే వెనకాలన్న ఆలోచనలో మాట్లాడుతున్నారు తప్ప మీ దగ్గర నిజాయితీ లేదని నేను ఇప్పుడు తెలియజేయదలుచుకున్నాను. మీకు తెలియదు, వెళ్ళింది నేనేమైనా అబద్ధం చెప్తే శిరస్సు తీసుకుంటాను. నేను చెప్పే దాంట్లో అబద్ధం అని మీరు ప్రూవ్ చేస్తే, లేకపోతే మీరు రాజకీయం గురించి ఎప్పుడు మాట్లాడొద్దని కూడా నేను దాసరాము గారికి తెలియజేస్తాను. ఎవరి మీద బురద వెళ్తారు మీరు? ఎస్, పవన్ కళ్యాణ్ గారే నిజాయితీ పరుడు నేను అన్నాను. ఇప్పుడు మీకేంటి బాధ? మీకు ఇష్టం లేదు, ఇష్టం లేని ఇంట్లో కూర్చోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ ఒక్కడే దేవుడు, కాపుల్లో ఉన్నవాళ్ళు ఎవరో కాదు. లేకపోతే జోగి గారికి ఏం చేశారు? ఏం చేయలేదు. ఆయన వృద్ధుడు, కాపునాడు పెట్టాడు, ఆయన అవసరం వచ్చినప్పుడు వచ్చి మాట్లాడుకున్నాడు. ఆయనకి ఇష్టం లేదు, వాళ్ళ అబ్బాయి పార్టీలోంచి వెళ్ళిపోయాడు. మీరు వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు ఎలక్షన్ ముందు. మాట్లాడితే కులం, మాట్లాడితే మీరు మాట్లాడేదేంటి? మిమ్మల్ని పోనా, మీరు మంచోళ్ళని నేను చెప్పాను కదా, మీరు విన్నారా? ఇప్పుడు లేచి వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? వరుస శ్రీనివాస్ గారు వెళ్ళాను, ఏం జరిగిందో మీకు తెలుసా? నాకు తెలుసా? అక్కడ ఆయన ఒక కండిషన్ పెట్టాడు, మా ఇంటికి పవన్ కళ్యాణ్ గారు రావాలి, వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతాను ఇక్కడే అని కండిషన్ పెట్టాడు. మరి అదే పద్మనాభం గారు ఎక్కడ జాయిన్ అయ్యాడు? వెళ్ళి తాడేపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాడు. అంటే నీకు మనసులో రావాలని లేదు, కానీ బయటికి మాత్రం కండిషన్ పెట్టి మాకైతే కండిషన్ పెడతారు మీరు పార్టీలోకి రావడానికి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అయితే మీరు వెళ్ళి జాయిన్ అయిపోతారు. దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు దాసరాము అని నేను అడుగుతున్నాను. ఎస్, కలవకొల తాతాజీ వచ్చాడు నాతో. ఈ మాట రిపీట్ చేసి అడగండి, మీరందరూ వెళ్ళి కలవకొల తాతాజీని ఫోన్ ఇన్లో అయినా అడగండి. అంతేగాని అబద్ధం మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం, ఢిల్లీలో మీటింగ్ ఉందని చెప్పారు. బీజేపీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఎవరైనా జాయిన్ చేసుకోవాలని ఆయనకి ఒక దిశానిర్దేశం. కూటమిలో ఉన్నాం కాబట్టి గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇదే విషయం చెప్పారు. ఢిల్లీలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మరి వాళ్ళు మాకు కూడా ఆయన పద్మనాభం గారు జాయిన్ అవుతారన్న విషయం ఆయన మా దగ్గర కూడా ఉంది కాబట్టి మీరు అప్పుడే జాయినింగ్ చేసుకోవద్దని చెప్పడం, అది ఆయన కుటుంబానికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఏదో సెలవులు పొలవలు చేసి మీరు గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఫస్ట్ మేమే విమర్శిస్తాం తెలుగుదేశం తప్పు చేస్తే. మీరు కావాలంటే చూడండి, ఏదైనా ప్రభుత్వంలో తప్పు చేస్తే ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన డైలాగులు ఈయన చెప్తున్నారని, లేకపోతే ఆయన ఏం మాట్లాడమంటే ఈయన మాట్లాడతారని, చంద్రబాబు నాయుడు గురించి పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు, రాష్ట్రం బాగుపడాలని పనిచేస్తున్నారు. ఇవాళ మీకు కనపట్లేదా? ఇవాళ పంచాయతీరాజ్ శాఖనే 24వ స్థానం నుంచి 1వ స్థానంలో తీసుకొచ్చి అది మీకు చెప్పడం రాదా? నేను మొన్న ఢిల్లీలో తిరిగాను, ఆయన కూడా 3 మంత్రులు తీసుకెళ్లారు. భారతదేశంలో 7,758 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 3వ అతిపెద్ద అమౌంట్. అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది. దాన్ని కూడా మీరు ప్రజలకు మంచి జరుగుతుందని ఆలోచన చేయాలి. మనం ప్రజా జీవితంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం. కులం ఏదైనప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు
అన్ని కులాలు సమానంగా చూడవలసిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళందరూ మంత్రులు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగితే అది చేశారు. ఇవాళ రాష్ట్రానికి మంచి జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకొచ్చి మీ ఇష్టానుసారం మాట్లాడి మీరు ఏదో మాకు అన్యాయం చేస్తారు. ఆయన ఏమీ అన్యాయం చేయలేదు. రాష్ట్ర ప్రజలు ఎక్కువ శాతం మీరు ఉన్నారంటున్నారు కదా, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది కదా అంటే ఎక్కువ శాతం కాపులు కూడా మంచి జరుగుతుందన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తాను. అది మానేసి మీరు ఏది నోటుకొస్తే అది మాట్లాడడం, లేకపోతే వాళ్ళు అలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారు, లేకపోతే ఈయనే ముద్రగడ్డ కౌరం పేరు నా తల్లి సాక్షిగా చెప్తున్నాను. ముద్రగడ్డ పద్మనాభం ఆయన కాదు, నేనే వెళ్ళా, ఆయన ఒప్పించా. ఆయన వస్తే రమ్మన్నాను అంటే ఆయన దగ్గరికి ఈయన వెళ్ళి జాయిన్ చేసుకోవాలనే పరిస్థితి ఆయన తీసుకొచ్చాడు. ఈయనున్న టైంలో ఢిల్లీ వెళ్ళి పనిలో ఆయన అప్పుడు వెళ్ళలేకపోయారు. అది జరిగిన విషయం. ఇది భగవంతుడి సాక్షిగా జరిగిన విషయాన్ని ఇది నేను ఏది ఎక్కువ అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు కాబట్టి మీకు కూడా తెలుసు. ఉన్న విషయం ఇదే కావాలంటే ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఆయన అడగండి, ఆయన పెట్టిన కండిషన్ ఏంటో. ఆయన పుత్రులు గిరి గారు కూడా ఉన్నారు పక్కన. బొమ్మదేవర సుబ్బారావు నాతో ఉన్నాడు ఆ రోజు. మరి కలవకొల తాతాజీ గారు. దీంట్లో ఏమాత్రం అబద్ధం ఉన్నా సరే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. అంతేగాని మీరు ఏది వస్తే అది మాట్లాడేసి అది ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అడ్డకట్టేసి ఇటు ప్రతిపక్షంలో చేసి ఇటు కుల నాయకులు చేసి ఒక పద్ధతి ప్రకారం ఈయన్ని ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎదుగుతున్నాడు కాబట్టి ఈయన తొక్కాలే, ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి నమ్మకం లేకుండా చెయ్యాలనే ఆలోచనతో మాట్లాడిన మాటలో వెనక్కి తీసుకోవాల్సిందిగా దాసరామని నేను కోరుతాను. పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళందరినీ తిట్టిపిస్తున్నారు, ఆయన ఎక్కడ కూడా కంట్రోల్ చేయట్లేదు వాళ్ళని అని చెప్పి దాసరాము గారు. అండ్ నేను దాసరామారావు ఇప్పుడేమో తిట్టానా దాసరాము గారిని? మొన్న ఏమైనా తిట్టానా? ఆయన మా పార్టీ కోసం పనిచేశారని చెప్పాను. గడిచి 2 సంవత్సరాలు అవ్వకుండానే మీరు కులానికి ఏం చేయలేదు రగడ చేస్తున్నారు, మంచిది కాదని చెప్పాను. దీంట్లో తిడతమే ఉందండి. ఆయన మంచి స్నేహితుడు. సోషల్ మీడియాలో తిడుతున్నా కూడా ఎక్కడ ఖండించారు. ఆయన సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు కళ్యాణ్ గారు. మీరేమైనా ఖండించారేంటి? ఇప్పుడు బూతులు తిడుతున్నారు కళ్యాణ్ గారిని, మీరేమైనా ఖండించారేంటి? వైసీపీ నాయకులు ఏమైనా ఖండించారా చెప్పండి. లేకపోతే మీరు వైసీపీకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారా చెప్పండి. అసలు మీ ముసుగు చెప్పండి, నేను వైసీపీ మాట్లాడుతున్నానని చెప్పండి. మేము దాసరాము గారిని కానీ ఎవరిని తిట్టలేదు. దాసరాము గారిని అసలు తిట్టలేదు, ఇప్పుడు కూడా తిట్టలేదు. ఇది అబద్ధమని మాత్రం చెప్తున్నాను. దీంట్లో ఎలాంటి సత్యం లేదు. సత్య దూరమైన మాటలు మాట్లాడొద్దని దాసరాము గారిని నేను తెలియజేస్తాను.